మనకి ఈరోజు T20 వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే మరి ఈ మ్యాచ్లో కనుక మీరు ఒకసారి చూస్తే శ్రీలంక ఏకంగా 8 వికెట్స్ తేడాతో ఆస్ట్రేలియాని చిత్తు చేసి పక్కన పెట్టేసింది. సో మరి ఈ ఓటమితో వీళ్ళు ఆస్ట్రేలియా దాదాపు సూపర్ 8 రేస్ నుంచి దాదాపు పక్కెళ్ళిపోయినట్టయితే చెప్పాలి. ఎందుకంటే మరి జింబాబ్వే చూసుకుంటే జింబాబ్వేకి 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి శ్రీలంక మీద, దాని తర్వాత వచ్చేసరికి ఐర్లాండ్ మీద. మరి శ్రీలంక మీద కొంచెం గెలిచినా ఓడిపోయినా పర్లేదు, కానీ ఐర్లాండ్ మీద అయితే ఖచ్చితంగా గెలిచే తీరుద్ది. సో మరి 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచినా సరే ఇప్పుడు సూపర్ 8కి అయితే మరి ఆ గ్రూప్ నుంచి శ్రీలంక ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత జింబాబ్వే లేదంటే ఆస్ట్రేలియా, ఈ రెండింటిలో ఒకటి క్వాలిఫై అవ్వాలి. సో మరి ఇప్పుడు ఆస్ట్రేలియా చూసుకుంటే శ్రీలంక మీద కూడా ఓడిపోయింది కాబట్టి మరి జింబాబ్వే 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలిచినా సరే సూపర్ 8కి డైరెక్ట్ క్వాలిఫై అయిపోయింది. సో మరి దీంతో ఆస్ట్రేలియా మరి సూపర్ 8కి కూడా కనీసం క్వాలిఫై అవ్వకుండా మరి ఇంటికి పోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి ఏదేమైనా సరే మరి ఈరోజు మ్యాచ్ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా వీళ్ళకి ఒక స్టేజ్లో చెప్పాలంటే భయ్య 240 రన్స్ కొట్టినా సరే ఆస్ట్రేలియా బౌల్స్ అవసరం లేదు అనే విధంగా బ్యాటింగ్ చేశారు వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరు. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఉన్నంతసేపు ఒక విధ్వంసం క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 56 రన్స్ కొట్టాడు. సో దాంతోపాటు ఇంకో పక్క చూస్తే ఇంకో ఎండ్లో మిచెల్ మార్ష్, సో మరి అతను ఇంజరీ నుంచి బయటకు వచ్చాడు. దాని తర్వాత మరి ఈరోజు మ్యాచ్లో చూసుకుంటే ఒక అగ్రెసివ్ ఇంటెంట్తోనే ఫస్ట్ నుంచి కూడా ఆడాడు. సో మరి వీళ్ళిద్దరికి అడ్డుకట్టేసింది ఎవరయ్యా అంటే ఫస్ట్ ట్రావిస్ హెడ్కి దుషాన్ హేమంత్. సో మరి అతను ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ వికెట్ తీశాడో దాని తర్వాత వెంటనే టపటప వికెట్లు పడిపోయింది. సో దాని తర్వాత వచ్చినటువంటి గ్రీన్ కేవలం 3 రన్స్ చేయడం. సో మరి దాని తర్వాత టిమ్ డేవిడ్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. సో అతను చూసుకుంటే కేవలం 6 రన్స్ మాత్రమే చేశాడు. సో మరి ఆ మిడిల్లో చూసుకుంటే మరి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు అనుకున్నటువంటి ఎవరు వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్, సో తను కూడా 54 రన్స్ చేసి అవుట్ అవడం. సో వరుసగా వికెట్లు పడతానే వచ్చేసింది. సో మిడిల్లో చూసుకుంటే జోష్ ఇంగ్లీష్ ఒక 26 రన్స్, దాని తర్వాత మ్యాక్స్వెల్ ఒక 24 రన్స్ 22 అనుకుంటా. మరి వీళ్ళిద్దరూ కొంచెం ఆదుకునే ప్రయత్నం చేశారు. సో మరి వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత అయినా సరే మరి వెనకమాల స్టోయినిస్ ఉన్నాడు, కొంచెం ఏదన్నా ముందుకు తీసుకెళ్తాడా అంటే స్టోయినిస్ కూడా సరైన ఫామ్లో లేడు. సో మరి ఈ రోజు కూడా కేవలం 4 రన్స్ ఏం చేశాడు. సో మరి దీంతో చూసుకుంటే వాళ్ళు అందరూ కూడా ఇది నలుగురు బ్యాట్స్మెన్ తప్ప ఓపెనర్లు ఇద్దరు జోష్ ఇంగ్లీష్ మ్యాక్స్వెల్. సో మరి వీళ్ళు నలుగురు తప్ప మిగతా ఎవరు కూడా డబుల్ డిజిట్ కూడా దాటలేదు అనమాట. సో మరి దాని తర్వాత మరి వీళ్ళ బౌలింగ్లో కనుక ఒకసారి చూస్తే నాథన్ ఎల్లిస్, సో అతను కూడా ఈరోజు వికెట్ ఏం పడలేదు, 10 పైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. యాడమ్ జాపా సేమ్ అదేవిధంగా 4 ఓవర్లకి 41 ఏమి ఇచ్చాడు. సో ఇంకా చెప్పాలంటే స్టోయినిస్కి ఒక 2 వికెట్లు పడినాయి. సో అతనైనా సరే మరి ఏదన్నా మరి తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడంటే సేమ్ స్టోయినిస్ కూడా 10 అబోవ్ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మరి బాట్లెట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో అతను అంతకుముందు మ్యాచ్లో సరిగ్గా లేదు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ 2 ఓవర్స్ ఏమి ఇచ్చారు అతనికి అంతే. ఓపెనర్ బౌలర్ వచ్చి అతను 2 ఓవర్స్ ఇవ్వడం అంటే ఎంతకంటే దారుణమైనటువంటి వీళ్ళకి పేస్ అటాక్ ఇంకా ఉండదనే చెప్పాలి. సో మరి ఏదైనా సరే మరి ఈరోజు శ్రీలంకలో అంత మంచిగా ఎవరు ఆడారు భయ్య అంటే ఫస్ట్ వాళ్ళకల్లే నిశంక. సో మీ అందరు తెలుసు నిశంక కనుక ఆ క్లాసికల్ బ్యాటింగ్ చూస్తేనే అర్థమైంది భయ్య. అసలు నిశంక కనుక కొంచెం సేపు గ్రీజ్లో నిలబడ్డాడు అంటే అసలు స్కోరు పరుగులు పెడతా ఉండిద్ది. సో మీరు ఎప్పుడైనా సరే ఒకసారి చూడండి. అతను దాంతోపాటు కుశల్ పెరెరా ఈరోజు కేవలం 1 రన్ మాత్రమే చేశాడు అనమాట. కుశల్ పెరెరా కూడా అంతే, మనకి సేమ్ సనత్ జయసూర్య ఏ విధంగా బ్యాటింగ్ ఆడేవాడో సేమ్ అటువంటి బ్యాటింగ్ ఆడతాడు. ఉన్నంతసేపు కూడా ఒక విధ్వంసం క్రియేట్ చేసి బయటకు పోతాడు. సో ఇక్కడ మనం చెప్పాలంటే వీళ్ళకల్లే ప్రస్తుతం టాప్ 4 బ్యాట్స్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. వీళ్ళ ఫస్ట్ పతుల్ నిశంక నుంచున్నాడంటే మ్యాచ్ ఫినిష్ చేసేస్తాడు. ఈ రోజు కూడా చూసుకుంటే 52 బాల్స్లో 5 సిక్స్లు, దాని తర్వాత 10 ఫోర్లతో ఏకంగా సెంచరీ కంప్లీట్ చేశాడు. సో మరి దాని తర్వాత ఇంకోవైపు మరి కుశల్ పెరెరా ఈరోజు నిరాశపరిచాడు అనుకుంటే కేవలం 1 రన్ చేసి. సో మరి దాని తర్వాత చూసుకుంటే కుశల్ మెండిస్ ఏకంగా 52 రన్స్ కొట్టాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇది నిశంకకి కుశల్ మెండిస్ మధ్య ఏకంగా 97 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి పతుల్ నిశంకకి చివరిలో వచ్చినటువంటి రత్నాయకే. సో మరి వీళ్ళిద్దరి మధ్య కూడా 79 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అనమాట. రత్నాయకే కూడా ఒక 28 రన్స్ ఏమో చేశాడు. సో మరి దీంతో వీళ్ళు కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఏకంగా 8 వికెట్స్ ఆడతో 185 రన్స్ చేసి మరి టార్గెట్ని అయితే ఫినిష్ చేశారనమాట. సో మరి ఏదైనా సరే మరి ప్రస్తుతం ఆస్ట్రేలియా పరిస్థితి చూస్తూ ఉంటే మరి వీళ్ళు దాదాపు సూపర్ 8 రేస్ నుంచి తప్పుకున్నట్టనే చెప్పాలి. సో మరి సూపర్ 8లో మరి
మన గ్రూప్లో ఎవరెవరు ఉంటారు భయ్య అంటే ప్రస్తుతం మరి వెస్టిండీస్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, దాని తర్వాత మరి ఇంకో పక్క సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయింది, దాని తర్వాత మన టీమిండియా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి జింబాబ్వేనా లేదంటే ఆస్ట్రేలియా, ఈ రెండింటిలో ఏదో ఒకటి వెళ్ళిద్ది అనమాట. సో మరి మ్యాక్సిమం జింబాబ్వే వెళ్తానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మరి చూద్దాం ఏది వెళ్ళిద్ది అనేది.